సూపర్ 8లో భాగంగా కాసేపట్లో కీలక మ్యాచ్ ఆడనుంది టీమిండియా. లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా సూపర్ 8కు చేరిన భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో చావు దెబ్బతిన్నది. దీంతో సెమీస్ బెర్తుపై ఇతర జట్లపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ జింబాబ్వేను చిత్తు చేసి తర్వాత వెస్టిండీస్ను కూడా భారత్ చిత్తు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కానీ గెలిస్తే భారత్ సెమీ ఛాన్స్ సంక్లిష్టం కానుంది. రైట్, ఇక మ్యాచ్ కు సంబంధించిన అప్డేట్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? మాధురి, ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8లో భాగంగా ఈరోజు రాత్రి 7 గంటలకి మనకి చపాక్ స్టేడియంలో చెన్నై వేదికగా జింబాబ్వే ఇండియా టీమ్ తలపడం ఉంది. సో కాసేపటి క్రితమే అంటే ఈ మ్యాచ్ వేరు. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి మ్యాచ్ పైన కూడా మనం అంటే టీమిండియా సెమీస్కి వెళ్ళాలంటే ఇతర టీంల పైన కూడా ఆధారపడాల్సిన అవకాశం వచ్చింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పైన మనం భారీగా 76 రన్ తేడాతో భారీ తేడాతో ఓడిపోయారు కాబట్టి సో దానివల్ల నెట్ రన్ రేట్లో మనం మైనస్గా పడిపోయినాం. సో ప్రజెంట్ -3.80గా ఇండియా టీంకి సంబంధించినటువంటి నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి సో మనం ప్లస్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. అయితే ఇతర టీంల పైన కూడా ఆధారపడాలంటే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ పైన కూడా మనకు కొంత ఆధారపడవలసినటువంటి అవకాశం ఉంది. ఆ మ్యాచ్ను కూడా టీమిండియాకు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి మ్యాచ్లో వెస్టిండీస్ కనుక ఓడిపోతే సో నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచెస్ అన్నీ కూడా టీమిండియా ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరిగేటువంటి జింబాబ్వే పైన గెలవాలి, తర్వాత మార్చి 1న వెస్టిండీస్ పైన గెలవాలి. సో ఖచ్చితంగా గెలిచినట్లయితే కొంత సెమీస్కి వెళ్ళేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉంటాయంటూ కూడా క్రికెట్ విశ్లేషకులకు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ మనం చూడొచ్చు వెస్టిండీస్కు సంబంధించినటువంటి టీం కూడా అంటే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నది. అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ ఆడిన అన్ని మ్యాచెస్ కూడా సౌత్ ఆఫ్రికా గెలిచింది. అయితే టీ20కి సంబంధించి ఇప్పటివరకు ఓవరాల్గా ఇటు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా 29 మ్యాచ్లు ఆడితే అందులో 15 వెస్టిండీస్ గెలిచింది, 14 సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ ఐసీసీ వరల్డ్ కప్కు సంబంధించి చూస్తే 5 మ్యాచ్లలో వీరు తలపడ్డారు. 5 మ్యాచ్లలో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు కూడా సౌత్ ఆఫ్రికా గెలిచింది, కేవలం 1 మ్యాచ్ మాత్రమే వెస్టిండీస్ గెలిచింది. సో ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ చూడొచ్చు. పవర్ ప్లే ముగియక ముందే 62 పరుగులకు గాను 4 వికెట్ల నష్టానికి కూడా వెస్టిండీస్ కోల్పోయారు. అందరూ సింగిల్ డిజిట్కే అందరూ అవుట్ అయ్యారు. మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి బ్యాట్స్మెన్స్ అంతా కూడా కుప్పగూలిపోయారు. అహ్మదాబాద్ స్టేడియంలో ఉన్నటువంటి బౌలింగ్లో అటు మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఎంగిడి కానీ, రబాడా కానీ, తర్వాత యాన్సన్ కానీ సో ఇట్లా మంచి బాల్ స్వింగ్ చేస్తూ ఫేసర్లే కానీ మంచి బాల్ని స్వింగ్ చేస్తూ రాణిస్తున్నారు. సో ప్రజెంట్ 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు పైగా కూడా చేశారు. సో ఇంకొక కేవలం 5 ఓవర్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి తక్కువ స్కోరే నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతలో కొంత మనం సౌత్ ఆఫ్రికా ఈరోజు గెలుస్తుంది అనే ఆశలు కూడా ఉన్నాయి. సో సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా టీమిండియా సాయంత్రం జరగబోయేటువంటి మ్యాచ్ జింబాబ్వే పైన గెలిచి తర్వాత మార్చి 1న వెస్టిండీస్ పైన గెలిస్తే నెట్ రన్ రేట్లో కూడా కొంత మెరుగ్గా ఉంటారు. సో సూపర్ 8 నుంచి సెమీస్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్లో చేరింది, అటు న్యూజిలాండ్ కూడా సెమీస్కు చేరే అవకాశం దగ్గరలోనే ఉన్నది. కాబట్టి ఇట్లా గ్రూప్ల వారీగా చూస్తే మాత్రం సెమీస్లో చేరాలంటే మాత్రం టీమిండియాకు ఒక అగ్ని పరీక్ష లాగా ఉంది. గ్రూప్ స్టేజ్లో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి టీమిండియా ఇటు సూపర్ 8కి వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేసారని చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పైన చూడొచ్చు, అందరూ కూడా బ్యాట్స్మెన్స్ వచ్చినట్టుగానే సింగిల్ డిజిట్స్కే అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి క్రికెట్ అభిమానులకి అతను వరుసగా కూడా డక్అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కొంత మెరుగ్గా ఆడినా కూడా తిలక్ వర్మ కూడా లాస్ట్ మ్యాచెస్లో కూడా కొంత విఫలమైపోయాడు. తర్వాత దూబే కూడా కొంత రాణిస్తున్నాడు. కానీ సో అందరూ అంటే మనకి ఓపెనర్లు అవుట్ అయిపోవడం, ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ కూడా అవుట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్కి ప్రెజర్ అవుతుంది. సో ప్రెజర్ వల్ల కూడా ఆ మ్యాచ్లో ఆ రోజు అట్లా జరిగింది. కానీ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో కొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఈరోజు ఆడతాడు. తర్వాత రింకు సింగ్ను కూడా ఈరోజు మ్యాచ్కి ఆడే అవకాశం లేదని చెప్తున్నారు, కానీ అఫీషియల్గా ఇంకా రాలేదు. ఎందుకంటే తన తండ్రి అనారోగ్యంగా ఉన్నాడు, వెంటిలేటర్ పైన ఉన్నాడు. ప్రాబబ్లీ రింకు సింగ్ ఈరోజు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఇక సంజు శాంసన్ కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టే అవకాశం కూడా ఈరోజు ఉంది. అయితే జింబాబ్వేలో చూడొచ్చు, మనకి సికిందర్ రాజా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. సో జింబాబ్వే కూడా చాలా
కీలకమైనటువంటి మ్యాచెస్ ఆస్ట్రేలియాను ఓడించింది, శ్రీలంక పైన గెలిచింది, ఆస్ట్రేలియా పైన గెలిచింది. సో రెండు పెద్ద టీంలే, పసికున్నాయనే తక్కువ అంచనా వేయకూడదు అంటూ కూడా ఇప్పటికీ క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఖచ్చితంగా జింబాబ్వేలో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచేటువంటి ప్లేయర్స్ ఉన్నారు. బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ సంబంధించి కానీ ఎప్పుడు ఏ చిన్న టీం అయినా కూడా మనం చూడొచ్చు. ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్లో చిన్న చిన్న టీమ్సే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాయి, చాలా స్కోర్ చేశాయి. వాళ్ళ యొక్క ఆట తీరు కూడా చాలా మెరుగైంది. గత వరల్డ్ కప్కి ఈ వరల్డ్ కప్కి పోలిస్తే మాత్రం చాలా మెరుగుపరుచుకున్నారు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ కూడా మలుపు తిప్పుతుంది. జింబాబ్వే పైన మ్యాచ్ కంటే ముందు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పైన ఎక్కువగా ఇండియన్ టీమ్ సంబంధించినటువంటి వారు కానీ ఇండియన్ క్రికెట్స్ అభిమానులు కూడా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వెస్టిండీస్ ఓడిపోతే కనుక సాయంత్రం గెలిచేటువంటి మ్యాచ్ కొంత ప్రెజర్ తగ్గి సో కొంత కూల్గా ఆడేటువంటి అవకాశం టీమిండియాకు ఉంటుంది, టీమిండియా ప్లేయర్స్కి ఉంటుంది. తర్వాత మార్చ్ 1న కూడా వెస్టిండీస్ పైన ఖచ్చితంగా గెలిస్తే నెట్ రన్ రేటు కూడా మనకు మెరుగ్గా ఉంటుంది. సో ఈజీగా సెమీఫైనల్స్కి వెళ్ళచ్చు. సో సెమీఫైనల్కి వెళ్ళిన తర్వాత యథావిధిగా ఆట అనేది ఉంటుంది. కాబట్టి సో మొత్తానికైతే ప్రజెంట్ వెస్టిండీస్ కూడా కొంత స్కోర్ తక్కువనే చేసింది. మన గత మ్యాచెస్తో పోలిస్తే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పైన తక్కువనే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత సౌత్ ఆఫ్రికా కనుక గెలిస్తే ఇక టీమిండియాకు సంబంధించినటువంటి జింబాబ్వే మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా కొనసాగనున్నది. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. అక్కడ పిచ్ కూడా మొత్తం స్క్వేర్ గ్రౌండ్ అంతా కూడా సమానం ఉంటుంది. ఇటు మనకి స్ట్రేట్ బౌండరీ కానీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ కూడా ఆ స్క్వేర్కి సంబంధించిన బౌండరీ మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది. సో మొత్తానికైతే రాత్రి జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఎట్టకేలకు ఇటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్ సంబంధించి కూడా టీమిండియా కొంత మెరుగ్గా ఆడాల్సినటువంటి అవకాశం ఉంది. కొన్ని తప్పులు ఏవైతే గతంలో చేశారో వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి ఇప్పటికే కోచ్లు అటు బ్యాటింగ్ కోచ్ కానీ తర్వాత బౌలింగ్ కోచ్కి సంబంధించి కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ చావో రేవో డూ ఆర్ డైగా జరగనుంది మాదిరి.